దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, అదేదో కాదు మన వాట్సాప్లో కొత్తగా అప్డేట్ అయినా కొన్ని ఫీచర్ల గురించి మాట్లాడుకున్నాం. వాటిలో ఫస్ట్ ఒకటి చూసుకుంటే, మనం ఎప్పుడైనా సరే మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ హెచ్డీ కన్వర్ట్ చేసి పంపించాలనుకుంటే ప్రతిసారి హెచ్డీ అనేది సెలెక్ట్ చేసి పంపించేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా డిఫాల్ట్గానే సెట్ చేసుకొని ఎప్పుడైనా సరే హెచ్డీఎల్ వెళ్ళేటట్టు సెట్ చేసుకోవచ్చు. అది ఇలాగే మరికొన్ని ఫీచర్లు ఉన్నాయి. అవి తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ మటుకు దయచేసి వెళ్ళి లైక్ చేసుకుని అలాగే కొంతమంది షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా ఏ విధంగా డిఫాల్ట్గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మన ఫోన్లో నుంచి పంపిస్తూ ఉంటాం కదా, దానికి హెచ్డీ క్వాలిటీ సెట్ చేసుకోవాలనుకుంటే ముందుగా 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ని ఆన్ చేసుకోండి. స్టోరేజ్ అండ్ డేటా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి మీడియా అప్లోడ్ క్వాలిటీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి 2 ఆప్షన్లు కనిపిస్తాయి కదా. రెండో ఆప్షన్ హెచ్డీ క్వాలిటీ. దీన్ని ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ప్రతిసారి మనం హెచ్డీ క్వాలిటీ సెలెక్ట్ చేసి పంపించాలంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మనం ఏ పంపించినా సరే అది హెచ్డీ క్వాలిటీలో వాళ్ళకి సెండ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మనం ఎవరికైనా సరే ఎంత ఛార్జ్ చేస్తున్నాము, ఎంత జీబీ వాళ్ళకి స్పెండ్ చేస్తున్నామో అని తెలుసుకోవాలనుకుంటే మేనేజ్ అనే స్టోరేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి చూసుకోండి ఎవరికి ఎంత జీబీ పంపించి ఎక్కువ ఎవరికి పంపించున్నాం అనేది ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్ రివ్యూ అనే డెలీటెడ్ ఐటమ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గానే వాళ్ళ చాటింగ్లోకి వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా మనం అందరికి పంపించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి డెలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే కొంచెం బ్యాక్ వచ్చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నుంచే ఓపెన్ ఇన్స్టాగ్రామ్, అంటే మనం ఇక్కడ నుంచే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్బుక్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాట్సాప్లో రీసెంట్గా అప్డేట్ అయిన ఫీచర్ల గురించి తెలుసుకున్న తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే.